వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు చూడండి, బూడిద గుమ్మడికాయ పులుసు పెట్టుకుందాం మనం. చూడండి, చిన్న కాయ తెచ్చాను. చిన్న కాయ తెచ్చి సగం కోసే, పొట్టుతోటే కూసా, లేతగానే ఉంది, అందుకని పొట్టుతోటే. చూడండి, పెద్ద పెద్ద ముక్కలు అట్లా గింజలతో పాటు. గింజలు కూడా తింటే బాగుంటాయి పులుసులో ఉడికితే. దాంతోపాటు కొన్ని గెనుసుగడ్డలు, ఒక 4 క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయలు చూడండి పెద్దగా కోసుకున్న ఉల్లిపాయలు. అట్లా ఉల్లిపాయలు చూడండి, ఈ ముక్కలు ఎంత పెద్దగా కోసాను. ఇట్లా బాగుంటాయి. బూడిద గుమ్మడికాయ తింటే మంచిదని చెప్తుంటారు కదా, అందుకని మనం ఇట్లా పులుసు పెట్టుకుంటే అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా పులుసు, చింతపండు పులుసు పిసికాయ. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు పులుసులోకి మనం అల్లం వెల్లుల్లిపాయ వేసుకుందాం. అల్లం వెల్లిపాయ కూడా వేస్తే బాగుంటుంది పులుసులోకి. చిన్న ముక్కల్లో ఒక 4 ఎల్లిపాయలు. అల్లం వెల్లుల్లిపాయ వేస్తే ఫ్రెష్గా దంచేసుకుంటే, ఏ కూరలకైనా మనం ఇట్లా ఫ్రెష్గా దంచుకుంటే బాగుంటుంది. మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కొంచెం ఉంది కదా, నేను రోట్లో దంచుతాను. ఇది కొంచెం మిక్సీలో తిరగదు కదా. దీనికి కాస్త జీలకర్ర, ఇదిగో నూనె కాగింది, పల్లె నూనె, నురుగు చూడండి ఎట్లా వచ్చిందో. ఇదిగో ఆవాలు, కాస్త ఆవాలు ఎక్కువ వేసుకుందాం, బాగుంటుంది పులుసులోకి. చూడండి, గుమ్మడికాయ పులుసుకి ఎన్ని కోసాను. ఇది కరివేపాకు, మెంతికూర చూడండి ఎంత వేసాను, ఒక కట్ట మెంతికూర, అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, ఇది పచ్చిమిర్చి. ఇది కాస్త వేగాలి. చూడండి, మెంతికూర వేగింది కూడా, అట్లా గలగల కావాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి. చూడండి, నేను కూర చేసుకుంటూ మంచిగా జామకాయ ముక్కలు, ఉప్పు కారం వేసుకొని తింటున్నా, భలేగా ఉన్నాయి ఇవి. చూడండి, ఇట్లా కూర వండుకుంటూ ఇది ఇక్కడ పెట్టుకొని మంచిగా ముక్కలు తింటూ ఉన్నాం. నెక్స్ట్ పుదీనా. పుదీనా వేస్తే మంచి వాసన వస్తుంది. కరివేపాకు. పులుసులలో నేను ఆకులు చాలా వేస్తాను, అన్ని రకాల ఆకులు, మంచి వాసన వస్తుంది. చూడండి, పుదీనా, కరివేపాకు, మెంతి కూర ఇవన్నీ నూనెలో వేగేసరికి ఎంత మంచి వాసన వస్తుందో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి జీలకర్ర. నెక్స్ట్ ఉల్లిపాయలు. ఇప్పుడు అదొక 1 మినిట్ అయ్యేసరికి మనం ఒక ముక్క తినేస్తాం. నెక్స్ట్ గెనుసుగడ్డ. ఇన్ని ముక్కలు వేసుకొని మంచిగా పులుసు పెట్టుకుంటే ఇవాళకి రేపటికి 2 డేస్కి పెట్టుకుంటాను నేను. ఎన్ని ముక్కలు భలే ఉంటాయి పులుసు.
చూడండి 2 స్పూన్ల కారం. గిన్నెడు ఉంటుంది కదా పులుసు, అందుకని 2 స్పూన్లు పడుతుంది కారం. కారం వేగింది కదా, ఇప్పుడు ఈ ముక్కలు వేసేసుకుందాం. కాస్త కొబ్బరి వేస్తే బాగుంటుంది పులుసులోకి. వేసినా పర్లేదు, వేయకున్నా పర్లేదు, ఊరికనే వేసి చూద్దామని టేస్ట్ బాగుంటుంది కదా అని దంచుతున్నా. ఇప్పుడు మనకి ముక్కలు వేగేసరికి ఒక 1 మినిట్ టైం ఉంది. మళ్ళీ ఒక ముక్క నోట్లు వేసుకోవచ్చు. ఉప్పు, కారం, జామకాయ భలే ఉంది. అటు వంట చేసుకుంటూ ఇటు ముక్క మధ్యలో ఒక ముక్క నోట్లు వేసుకోవచ్చు. ముక్కలు మంచి వాసన వస్తుంది. పుదీనా, జీలకర్ర, వెల్లుల్లి, చూడండి మెంతికూర ఇట్లా వేస్తే ఎంత బాగుందో. మనం మెంతికూర ఫేవరెట్, ఎవరైనా సరే మెంతికూర బాగా తినొచ్చు రోజు. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది కదా, రోజు తిన్నా మంచిదే. అందుట్లో చలికాలం బాగా వస్తుంది మనకి. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రోజు మంచిగా ఒక్క కట్ట 10 రూపాయలు అంతే. కట్ట 4 రోజులు చేసుకోవచ్చు. రోజు కూరలు వేసుకున్నాం అనుకో మంచిగా కట్ట 4 రోజులు వస్తుంది. అట్లా వేసుకోవచ్చు, ప్రతి కూరలో వేసుకోవచ్చు. ఇంకొక 1 మినిట్ ఉంచుకుందాం. ఇప్పుడు మనం పులుసు పోసుకుందాం. ఒక నిండా స్పూను ధనియాల పొడి. పులుసు చాలా ఉంది కాబట్టి నిండా వేసాను. వేయించి పొడి చేసిన ధనియాల పొడి. సాల్ట్ కాసేపాగా వేసుకుందాం, ఎందుకంటే ఇప్పుడే వేస్తే ముందే ముక్కలకు పడుతుంది. అందుకని ఒక్క మసలంగానే అప్పుడు సాల్ట్ వేసుకుందాం. తర్వాత బెల్లం ముక్క. ఇప్పుడు తెరులుతూ ఉంది కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఒకటి చూడండి 1.5 వేసా, సరిపోద్ది. 1.5 పడుతుంది. ఇప్పుడు కొత్తిమీర. నెక్స్ట్ ఇందాక పచ్చి కొబ్బరి దంచుకున్నాం కదా, ఉంటే వేసుకోవచ్చు, ఇలా తక్కర్లేదు. పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు కొబ్బరి. నేను చిన్న ముక్కు ఉందని దంచేసే. ఇప్పుడు ఇది ఒక 10 మినిట్స్ దాకా మసలాలి. సిమ్లో పెడితే అది తెరులుతూ ఉంటుంది. మంచి వాసన వస్తుంది చూడండి. పుదీనా, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, మెయిన్ మన ఫేవరెట్ మెంతికూర. అది అట్లా పులుసు ఒక్క 10 నిమిషాలు దాన్ని ఇట్లా వదిలేస్తే కథ మసిలిపోద్ది. బూడిద గుమ్మడికాయ పులుసు ఇట్లా పోసుకోవాలి. అన్ని ఆకులు కలిపి వస్తుంది రసం, మంచి టేస్ట్ వస్తుంది. ఒక్క ఆకు కూడా పడేయొద్దు, ఆకులతో పాటే అన్నం తినేసేయాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేస్తే చిన్నగా 10 మినిట్స్ అదే మసిలిపోద్ది. ఎత్తుగా చూడండి పులుసు ఉడికిపోయింది.
బూడిద గుమ్మడికాయ గెనుసుగడ్డల పులుసు అయిపోయింది. ముక్క మనకి ఉడికింది. ఈ వేడికి స్టవ్ ఆఫ్, ఒక 10 నిమిషాలు మసిలితే చాలు. ఈ వేడికే ఈ ముక్క ఉడికిపోద్ది. ఈ బూడిద గుమ్మడికాయ చాలా మంచిదని చెప్తున్నారు కదా, అందుకని ఇట్లా పులుసు పెట్టేసుకున్నాం అనుకోండి. ఎక్కువ ముక్కలు వేసుకొని ఇట్లా పులుసు పెట్టుకుంటే ముక్కలు ఎక్కువ తినేసేయచ్చు. మాకు 2 days చేసుకున్నా నేను. 2 days చేస్తాను, ఎందుకంటే రోజు చేయాలంటే చాలా పని కదా. ఇది 2 రోజులైనా పాడవ్వదు. ఇది సగం తీసి ముందే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మిగతా సగం ఇవాళ వాడుకోవచ్చు. అంతేనండి, బూడిద గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసిన తర్వాత ఆ వేడికే ముక్క ఉడికిపోద్ది.